ఏండి లంచ్కి ఎప్పుడు వస్తారు? 5 మినిట్స్ అని ఇప్పటికి 2 అవర్స్ చేశారు. ఇంకా లంచ్కి రానే లేదు. మీకోసం నేను పిల్లలు వెయిట్ చేస్తున్నాం. వచ్చేయండి తిందాం. మా బాస్ ప్రజెంటేషన్ చేయమన్నాడు. ఇందాక నుంచి దాని మీదే కూర్చున్నాయి. పీపీటీ అవ్వట్లేదు, పెట్టట్లేదు. ఏంటో మీరు కానిచ్చేయండి. ఓ అవునా, ఏఐ టూల్స్ని యూజ్ చేసేయండి, ఫాస్ట్గా చేసేయచ్చు. నాకు తెలిసిన ఒక ఏఐ టూల్ ఉంది, 2 మినిట్స్లో చేసేయచ్చు మీ ప్రజెంటేషన్. అబ్బచా, ఏ టూలే 2 మినిట్స్లో చేసేది? నిజమండి, గామా ఏఐ టూల్ని యూజ్ చేసి నిజంగా 2 మినిట్స్లో చేసేయచ్చు. ఎలాగో చెప్తా చూడండి. గామా ఏఐ టూల్ అండి, మా ఆయనకి కాదు మీకు కూడా చెప్తాను చూడండి ఎలా క్విక్గా చేసేయచ్చు. గూగుల్లోకి వచ్చేయండి, గామా ఏఐ అని టైప్ చేయండి, వెబ్సైట్ని ఓపెన్ చేసేసుకోండి, సైన్ అప్ ఫర్ ఫ్రీ అనండి, గూగుల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి, క్రియేట్ అ వర్క్ స్పేస్ ఏదైనా నేమ్ ఇచ్చేసి వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ ఆప్షన్స్ చూస్ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ యాజ్ అ టెక్స్ట్, జనరేటివ్, ఇంపోర్ట్ 3 ఆప్షన్స్ ఉన్నాయండి. టెక్స్ట్ నుంచి చేయొచ్చు ఆర్ కొత్తగా స్క్రాచ్ నుంచి చేయొచ్చు. సో నేను జనరేట్ మీద క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ మళ్ళీ 3 ఉంటాయి. లైక్ అంటే ప్రెజెంటేషనే కాదండి, వెబ్సైట్ కూడా 1 క్లిక్లో చేయొచ్చు. అది నేను ఈ వీడియో లాస్ట్లో చేశాను, చూపిస్తాను మీకు. వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ డాక్యుమెంట్ కూడా క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి కార్డ్స్ ఉన్నాయి కదండి, నెంబర్ ఆఫ్ కార్డ్స్ 10 వరకు మీరు తీసుకోవచ్చు. ఇంకా ఎక్కువైనా కార్డ్స్ కావాలంటే ప్రో లైసెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఆల్ యూ నీడ్ టు డూ ఈజ్ జస్ట్ మీరు ఒక ప్రాంప్ట్ ఎంటర్ చేసేయండి, మీకు ఏ ప్రెజెంటేషన్ కావాలో ఆ ప్రాంప్ట్. ఇది టెక్నికల్గా కూడా యూజ్ అవుతుందండి, లైక్ సీక్వల్, పైథాన్, ఏదైనా సరే, కుకింగ్కి సంబంధించి అయినా సరే, కిడ్స్కి అయినా సరే. నేను ఇక్కడ అబ్దుల్ కలాం లైఫ్ జర్నీ అని ఎంటర్ చేశాను, జనరేట్ అని అన్నాను, క్లిక్ చేశాను, దట్స్ ఇట్. అండ్ ఇక్కడ మనకి ఓవర్వ్యూ వచ్చేస్తుంది. ఆ 10 కార్డ్స్ ఓవర్వ్యూ ఏదైతే ఉందో అది ఎర్లీ లైఫ్ అండ్ ప్రెసిడెన్సీ ఆఫ్ ఇండియా అలా టైటిల్స్ ఇచ్చేస్తుంది అబ్దుల్ కలాం గారి గురించి. అండ్ ఇక్కడ మీరు కంటిన్యూ క్లిక్ చేసేటప్పుడు 40 క్రెడిట్స్ అయితే మీకు లాస్ట్ అవుతాయి ఇక్కడ. అంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో చూస్తే 400 క్రెడిట్స్ వస్తాయి బై డిఫాల్ట్. ఇక్కడ 40 క్రెడిట్స్ యూజ్ చేసుకుంటుంది. జనరేట్ అన్నాను నేను ఇప్పుడు. అండ్ ఇక్కడ మీకు రైట్ సైడ్ వచ్చేసి థీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. చాలా థీమ్స్ ఉన్నాయి కదా, మీకు నచ్చిన థీమ్ ఏదైనా ఒకటి మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ నేను ఇక్కడ ఈ థీమ్ బాగుంది, దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. జనరేట్ మీద క్లిక్ చేసేయండి. చూడండి, మీకు కావాల్సిన ప్రెజెంటేషన్ రెడీ అయిపోతుంది. అండ్ 10 స్లైడ్స్ కదా మీరు అక్కడ సెలెక్ట్ చేసింది. సో 10 స్లైడ్స్, స్లైడ్ బై స్లైడ్ ఆటోమేటిక్గా అదే హెడ్డింగ్స్, ఇమేజెస్, కంటెంట్ మొత్తం ఎంత బాగా జనరేట్ చేస్తుందో చూడండి. మనం ఏం చేయాల్సింది లేదు, జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఎంటర్ అన్నారు అంతే, దట్స్ ఇట్. ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. 7th కార్డ్, 8th కార్డ్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇది పక్కా యూస్ఫుల్ అవుతుంది. దట్స్ ఇట్. చూడండి, 10 కార్డ్స్ మనకి జనరేట్ అయిపోయాయి ఇక్కడ ఈజీగా. అండ్ ఇన్ కేస్ మీకు ఇక్కడ జనరేట్ అయిన కంటెంట్ మీరు రీడ్ చేసుకోండి, మీకు ఏదైనా ఎడిట్ చేయాలి అని అనిపించింది అనుకోండి, సో దాన్ని కూడా మనం ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఏం లేదు, జస్ట్ కర్సర్ అక్కడ పెట్టండి. మీరు అక్కడ, నేను ఇక్కడ జస్ట్ ఎడిట్ అని టైప్ చేస్తున్నాను. సో మీరు అక్కడ మీరు కావాల్సింది మీరు ఎడిట్ చేసేసుకోవచ్చు, మీ ఓన్ వర్డ్స్లో మీరు రాసేసుకోవచ్చు. మీ దగ్గర ఏదైనా కంటెంట్ ఉంటే పీపీటీలో ఎడిట్ చేయాలి అని అనుకుంటే. అలా కాకుండా ఇక్కడ ఏఐ ఆప్షన్ ఉంది కదండి, ఎడిట్ విత్ ఏఐ అని, దాన్ని క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ప్రాంప్ట్ మళ్ళీ మనం అడగచ్చు అనమాట. అంటే యాడ్ 1 more స్లైడ్, లేకపోతే డిలీట్ 1 స్లైడ్, చేంజ్ ద స్లైడ్, అట్లా ఏదైనా మనం ఇక్కడ టైప్ చేయొచ్చు. ఇక్కడ నేను ఏమంటున్నానంటే, ఈ స్లైడ్లో 3 పాయింట్స్ ఉన్నాయి కదా, 4th పాయింట్ యాడ్ చేయమని నేను అడుగుతున్నాను. సో యాడ్ ది 4th పాయింట్ అని చెప్పేసి టైప్ చేసి ఎంటర్ చేశాను. చూడండి, 4th పాయింట్, పాయింట్ 4 ఆటోమేటిక్గా మన కోసం క్రియేట్ అయిపోయింది. కంటెంట్ మనం కావాలంటే ఈజీగా ఇక్కడ ఎడిట్ కూడా చేసేసుకోవచ్చు. సో ఇలా మీరు ఎడిట్ విత్ ఏఐని యూజ్ చేసుకొని, లేదా ఏఐ ఇమేజెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనము ఏదైనా మన ఓన్ ఇమేజెస్ పెట్టుకోవచ్చు. మీరు రైట్ సైడ్లో ఉన్న బార్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకోండి 1 by 1. అండ్ ఇక్కడ ప్రెజెంట్ అని క్లిక్ చేశాను. సో ప్రెజెంట్ అవుతుంది మనకి ఇప్పుడు పీపీటీ 10 స్లైడ్స్. చాలా బాగుంది కదండి, చాలా నీట్గా డ్రాఫ్ట్ అయిపోయింది. చూసారా, నేను అన్నట్లు 2 మినిట్స్లో, జస్ట్ 1 క్లిక్లో 2 మినిట్స్లో మీరు ఈ పీపీటీ అయితే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా ఏ పీపీటీ అయినా క్రియేట్ చేసుకోవచ్చు.
అండ్ దీన్ని ఈజీగా షేర్ కూడా చేసుకోవచ్చు, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ షేర్ మీద క్లిక్ చేయండి. ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఉంది కదా, ఎక్స్‌పోర్ట్ టు పవర్ పాయింట్ అని క్లిక్ చేసేయండి. ఆటోమేటిక్‌గా మీకు ఈ పవర్ పాయింట్ డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఎక్స్‌పోర్ట్ అవుతుంది. డౌన్లోడ్ అయిపోయింది. ఓపెన్ చేసేయండి. చూడండి పవర్ పాయింట్ యాప్లో ఇది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు డెస్క్‌టాప్‌లో మీ ప్రెజెంటేషన్ రెడీ అయిపోయింది పీపీటీ లాగా. చాలా బాగుంది కదా. అండ్ దీన్ని మళ్ళీ మీరు కావాలంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు వాటర్ మార్క్ వచ్చింది అని అనుకుంటున్నారా? డోంట్ వరీ అండి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసేసి దాన్ని ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. వాటర్ మార్క్స్ని కూడా మేడ్ విత్ గామా అన్నదాన్ని చూడండి ఇక్కడ ఇలా రిమూవ్ చేసేసుకోవచ్చు. అండ్ కంటెంట్ మీకు ఎలా కావాలి అని అంటే అలా, ఇన్ కేస్ డౌన్లోడ్ చేశాక కూడా మీరు ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే ఈజీగా ఇక్కడ మీరు ఎడిట్ ఆప్షన్స్ యూజ్ చేసేసుకొని కంటెంట్ అయితే ఎడిట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇందాక నేను చెప్పినట్లుగా పీపీటీయే కాదు, వెబ్సైట్ కూడా చేసేయచ్చు అండి. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాము. ఇక్కడ సేమ్ వెబ్సైట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి మీరు. అండ్ ఇక్కడ ఏ వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంప్ట్ ఇచ్చేయండి. ఇక్కడ నేను శాంపిల్ ప్రాంప్ట్స్ నుంచి ఒకటి తీసుకుంటున్నాను నార్మల్గా, వెబ్సైట్ ఫర్ వర్చువల్ ఈవెంట్ ప్లానింగ్ అని. అండ్ జనరేట్ అవుట్లైన్ అని అన్నాను. ఇందాక పీపీటీకి వచ్చినట్లు ఇక్కడ కూడా అవుట్లైన్స్ వస్తాయండి. అండ్ సేమ్ ఇక్కడ మళ్ళీ జనరేట్ క్లిక్ చేసేయండి. 40 క్రెడిట్స్ అయితే మీకు కట్ అవుతాయి. అండ్ అగైన్ థీమ్, నచ్చిన థీమ్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. జనరేట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు వెబ్సైట్ క్రియేట్ అయిపోతుంది. వెబ్సైట్ కంటెంట్ అంతా క్రియేట్ అయిపోతుంది మనకి ఆటోమేటిక్గా విత్ కలర్స్, ఫాంట్స్, వాట్ నాట్. అండ్ దీన్ని మీకు మీరు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. FAQs, కాంటాక్టర్స్, ఈమెయిల్స్, మీ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేసుకొని మీరు దీన్ని ఈజీగా పబ్లిష్ చేసేసుకోవచ్చు. మీకు పైన చూస్తే పబ్లిష్ అనే ఆప్షన్ ఉంది కదా, పబ్లిష్ మీద క్లిక్ చేసేసాను. చూడండి పబ్లిష్ అయిపోయింది. జస్ట్ వ్యూ సైట్ అని అన్నాను, ఓపెన్ అయిపోయింది. అండ్ దిస్ ఈజ్ ద వెబ్సైట్. మీరు వన్ క్లిక్లో చేసిన వెబ్సైట్ అండి ఇది. చాలా బాగుంది కదా, పక్కా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఏమండి మీకైతే ఇప్పుడు యూజ్ అవుతుంది కదా, ఈజీగా పీపీటీ చేసేసుకోవచ్చు కదా, ఏమంటారు? ఇది చాలా బాగుంది. 2 minutesలో భలేగా ప్రెజెంటేషన్ క్రియేట్ చేసేసిందే. నాకు ఇది ముందే తెలిస్తే ఇంత టైం వేస్ట్ అయ్యేది కాదే కదా. ఓకే, లంచ్కి వచ్చేయండి, నేను వెళ్తున్నాను. ఇలాంటి కంటెంట్ కోసం AI వండర్స్ ఇన్ తెలుగు ఛానల్ని అయితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.